హలో అందరికీ, ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒకటి ట్రెండింగ్ రెసిపీ, ఇంకోటి వైరల్ రెసిపీ. ఒకే ప్రాసెస్లో రెండు రకాల డిఫరెంట్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చేసేయచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా బాగా పండిన బంగినపల్లి మ్యాంగోని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి నేను చూపిస్తున్న విధంగా పైన ముచ్చుకు ఇలా కట్ చేసేసి చాక్ సాయంతో ఇలాగా టెంకుని వరకు కట్ చేసి తీసేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి పెట్టేసుకోవాలి. నేను కొంచెం కష్టం అనుకున్నాను, బాగానే వచ్చేసింది. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించి దీంట్లోకి బాగా మీగడ ఉన్న కాచి చల్లార్చిన పాలను అయితే నేను తీసుకున్నాను. మీరు ఫుల్ ఫ్యాట్ ఉన్న ఏ మిల్క్నైనా తీసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు బాగా పొంగనివ్వాలి. దీన్ని కలుపుకుంటూ ఇలా పొంగిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మంచిగా కలిపేసి దాంట్లోకి యాడ్ చేసి కలుపుతూ క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చే వరకు కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు దాకా షుగర్ని, మీరు తినేదాన్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేనైతే ఈ ప్రోడక్ట్ని మీషోలో తీసుకున్నానండి. 98 రూపీస్కి అయితే నేను తీసుకున్నాను. దీంట్లోకి బాదం పప్పు, జీడిపప్పుని యాడ్ చేసేసి ఇలా చక్కగా మనం తిప్పుతూ ఉంటే చక్కగా చాప్ అయ్యి అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. చాలా సన్నగా వస్తాయి చేతితో కట్ చేసిన దానికన్నా. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. ఇది పక్కన పెట్టేసుకొని కస్టర్డ్ క్రీమ్ని 2 భాగాలుగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని టూటీ ఫ్రూటీస్ ఒక 2 టేబుల్ స్పూన్లు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మంచిగా కలిపేసి ఈ మ్యాంగో టెంకు తీసేసాం కదా, ఈ దీంట్లోకి మొత్తంగా వేసేసుకోవాలి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు ఉంచుకోండి, బయటకు రాకుండా ఉంటుంది. దానిపైన ముచ్చుకుని పెట్టేసి డీప్లో 4 to 5 అవర్స్ పెట్టేసి బయటకు తీస్తే ఇలా చక్కగా కూలింగ్ గడ్డ కట్టేసి ఉంటుంది అనమాట. ఒక 10 మినిట్స్ బయట పెట్టేసి చక్కగా పీల్ తీసేసి ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే వైరల్ అవుతున్న రెసిపీ మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ట్రెండింగ్ రెసిపీ చూద్దాము. ఇందాక మ్యాంగో కుల్ఫీ చేశాక మిగిలిన కస్టర్డ్ క్రీమ్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కట్ చేసుకొని నేనైతే మ్యాంగో, బనానా, యాపిల్, కిస్మిస్, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇందాక మిగిలిన కస్టర్డ్ క్రీమ్లోకి మొత్తాన్నిగా వేసేసి మొత్తాన్ని కూడా ఈవెన్గా కలిపేసుకుంటే ఫ్రూట్ సలాడ్ కూడా రెడీ. నచ్చితే లైక్ చేయండి.